ఇప్పుడు మనము బ్యాంకింగ్ యాప్ అంటాం. దాంట్లో మనవి మొత్తం డేటా అంతా సేవ్ అయిపోయి ఉంటుంది. మన అవును. పాస్‌వర్డ్ వెరీ అదంతా. ట్రూ. సో, అవంతా దానికి ఇవ్వడం సేఫేనా? ఇంక రేపొద్దున ఏదైనా జరిగితే ఏంటి? అంటే సో, చాలామంది ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందో చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటి అనంటే, ఇప్పుడు హ్మ్. ఇతనేం చేశాడంటే, బ్యాంకింగ్ యాప్ లాగా సేమ్ ఉండే విధంగా హ్మ్. మనకి యాప్స్ అయితే తయారు చేశాడు. హ్మ్. యాప్స్ తయారు చేసి నార్మల్‌గా మీకేదైనా వాట్సాప్‌లో వచ్చిందనంటే, జనరల్‌గా ఏపీకే ఫైల్స్ అని అంటాం. అవును. ఈ ఏపీకేల్స్ ఫైల్స్ అన్నీ వాట్సాప్‌లో పంపిస్తూ ఉంటారు. హుహు. వాట్సాప్‌లో పంపించినప్పుడు చలాన్ యాప్, ఆర్టీఓ చలాన్ యాప్, ఏపీకే ఫైల్స్ మన వాట్సాప్‌లో వస్తాయి. హ్మ్. వాట్సాప్ నుంచి ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏంటి అనంటే, మనం ఏమనుకుంటాం, లాగిన్ చేసి చూసేసరికి బ్యాంక్ యాప్ లానే కనబడుతుందని చెప్పి, అందులోకెళ్ళి లాగిన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ రైట్. ఇంటర్‌ఫేస్‌లలో లాగిన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అటువంటి ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయంటే 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. 54,000 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. హుహు. ఇట్లాంటి యాప్స్ ఇతను యూజ్ చేసి చేసింది గాదు. హ్మ్. ఇతను టెక్నాలజీ ప్రొవైడర్ లాగా టెలిగ్రామ్‌లో ఉన్న హ్యాకర్స్‌కి యాప్‌ని ₹15,000 సబ్స్క్రిప్షన్ బేస్ లాగా ఇచ్చాడు. అతనిచ్చాడు. అతనిచ్చాడు. ఓహ్! ఒక 11థ్ క్లాస్ అంటే ఆల్‌మోస్ట్ ఇంటర్మీడియేట్ డ్రాప్ ఔట్ అదే. పర్సన్ హ్మ్. 121 యాప్స్ తయారు చేసి ఆహా! అందరికీ గూడా ఏంటినంటే సబ్స్క్రిప్షన్ బేసిస్‌లో వాళ్ళకి మీకేం కావాలంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి ఇచ్చేసి, అతనికి టెక్నికల్ నాలెడ్జ్ గూడా అంతగనం లేదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇప్పుడున్న టూల్స్‌లో మనం హుహు. ఏంటిదంటే, ఎంత పెద్ద కాంప్లెక్స్ వెబ్‌సైట్ అయినా గూడా సింపుల్‌గా హ్మ్. ఒక 5, 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చనమాట. ఇది ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. హుహు. 64 క్రోర్స్ వరకు మొత్తం స్కామ్ జరిగినట్టు పోలీసులు జెప్పారు మనకి. మరి ఆ అబ్బాయి అంత ఈజీగా చేసాడంటే, సో, అంత ఈజీనా? ఇప్పుడు సో, చాట్ ఇప్పుడు జీపీటీ, టెక్నాలజీ జెమినై యూజ్ చేసి అంత ఈజీ. ఆ! ఇప్పుడు మనం జూసుకుంటే ఎమర్జెంట్ అని ఉంది, బోల్ట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి లవబుల్ డాట్ డెవ్ ఉంది. హ్మ్. ఇలాంటి వెబ్‌సైట్‌లో ఏంటి అంటే నేను మొన్న గూడా మా క్లాస్‌లో చెప్తున్నప్పుడు చిన్న యూజ్ కేస్‌తోని ఒక యాప్ తయారు చేయడం జరిగింది. హుహు. ఏంటి అంటే నేను ఎవ్రీ టైమ్ ఈవెంట్స్‌కెళ్తుంటాను. చాలామంది వచ్చి విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. రైట్. విజిటింగ్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఆ విజిటింగ్ కార్డ్‌లో ఉన్నది తీసుకొని హ్మ్. సేవ్ జేసి, నంబర్ సేవ్ చేసుకోవడానికి మిస్ అయిపోతూ ఉంటాం. ఓకే. సో, ఇప్పుడు నేను చాట్ జీపీటీకెళ్ళి ఏం చెప్పానంటే, చాట్ జీపీటీ నేను ఇట్లా ఈవెంట్‌కెళ్తూ ఉంటాను. హుహు. ప్రతి దగ్గర నాకు విజిటింగ్ కార్డ్స్ అన్నీ వస్తుంటాయి. నాకొక ఫంక్షనాలిటీతోని ఒక యాప్ గావాలి. హుహు. ఓసీఆర్ రీడర్‌తోని యాప్ గావాలి. ఏంటి అనంటే నేను ఆ కార్డ్‌ని ఫోటో తీసుకుంటాను. ఓకే. ఫోటో తీసుకుంటే నా ఫోన్‌లో యాప్‌లో సేవ్ అయిపోవాలి. హుహు. ప్లస్ ఇంకోటి నా ఫోన్‌లో ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ నేమ్, వాళ్ళ డెసిగ్నేషన్‌తోని మొత్తం వాళ్ళ కార్డ్ ఫోటో, వాళ్ళని ఏ రోజు ఎక్కడ ఏ ఈవెంట్‌లో కలిసానని గూడా అందులో ఉండేటట్టు నోట్స్ ఉండాలి. ఓహ్! ప్లస్ నా డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఉండాలి. హుహు. ఇప్పుడు వాళ్ళ నంబర్ ఉంటుంది గదా! వాళ్ళ నంబర్ ఆటోమేటిక్‌గా నా యాప్‌లో వచ్చేయాలి. నా యాప్‌లో వచ్చేసిన తర్వాత వాట్సాప్ ఐకాన్ రావాలి. ఆ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నా ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోవాలి వాళ్ళకి. నా ఓకే. నేము, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, నా అడ్రెస్, నేమ్ కార్డ్ ఫీచర్స్ అన్నీ చేశాను. దీనికి సంబంధించి నాకొక ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి లవబుల్‌లో గాని, ఎమర్జెంట్‌లో గాని ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అని జెప్పి నేను చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీ ఆల్‌మోస్ట్ ఒక 2 పేజెస్ ప్రాంప్ట్ రాసిచ్చింది. హుహు. ఇన్ డీటెయిల్‌గా మొత్తం ఫీచర్స్ లాగిన్ ఎట్లుండాలి, హ్మ్. లాగిన్ మాడ్యూల్స్ ఎట్లుండాలి, హ్మ్. ఎవ్రీథింగ్ విత్ ఆథెంటికేషన్. జీమెయిల్‌తోని ఆథెంటికేషన్ ఎట్లా చేయాలి, ఓటీపీ వెరిఫికేషన్ ఎట్లా కావాలి, మొత్తం అంతా గూడా ఏమేమి ఉండాలి మాడ్యూల్స్ అన్నీ రాసిచ్చింది. లవబుల్‌లోకెళ్ళి నేను పేస్ట్ చేశాను. ఎమర్జెంట్‌లో చేశాను సారీ ఇది. ఎమర్జెంట్‌లో ఎళ్లి పేస్ట్ చేస్తే ఒక 15 మినిట్స్‌లో మొత్తం మొబైల్ యాప్ వచ్చేసింది. రైట్. మీరు చెప్తున్నారు. ఆండ్రాయిడ్ యాప్. ఓకే. అయితే మీరు చెప్తున్నారు గదా! సో, ఇలా యాప్స్ తయారు చేయొచ్చు అనేసి. యెస్. సో, ఇప్పుడు మనం సైబర్ నేరాల గురించి మాట్లాడుకుంటే, హ్మ్. కొన్ని బ్యాంకింగ్ యాప్స్ అవి నకిలీవా? నిజమైనవి అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఎవ్వరైనా కాల్ చేసి ఓటీపీస్ అడిగినా మనం ఇవ్వద్దు. అది బేసిక్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు, హుహు. ఏదైనా ఓటీపీ వచ్చినప్పుడు గానివ్వండి, ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే సర్ పైన కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. రైట్. సర్‌ది ఫేక్ యాప్ క్రియేట్ చేసేసి హ్మ్. ఈ దాంట్లో మీరు అప్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి యూజర్ ఇన్ఫర్మేషన్. హ్మ్. ఇక్కడ ఒక ప్యాటర్న్ గాని ఒకటి హ్మ్. గమనిస్తే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. హ్మ్. ఎవరికైనా కూడా హ్మ్. మొబైల్ యాప్ ఫస్ట్ థింగ్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ అవును. థింగ్. ప్లే హ్మ్. స్టోర్ నుంచే ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి అనంటే ప్లే స్టోర్ గూడా మరీ అంత సేఫ్ అని గూడా గాదు. ఓకే. అన్నిటితోని కంపేర్ చేసుకుంటే ప్లే స్టోర్‌లో సేఫ్. ప్లే స్టోర్‌లో మనకేందంటే పబ్లిషర్ ఐడీ ఉంటుంది. హుహు. ఎవరు ఈ యాప్ అప్‌లోడ్ చేశారు? అవును. ఎవరెక్కడి నుంచి చేశారు? ఎవరైనా ఫేక్ అని చెప్పి రిపోర్ట్ చేసినా గూడా వాళ్ళు తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. యాప్ స్టోర్ అయితే వెరీ మచ్ సేఫ్. అండ్ లేదా అంటే బ్యాంకింగ్ వాళ్ళు స్పెసిఫిక్‌గా ఎక్కడ చేసినా గూడా ప్లే స్టోర్ ఈస్ ద మేజర్ థింగ్. అందులో నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి జనరల్‌గా ఏంటినంటే పీపుల్ ఎందుకు చేసుకుంటారు అనంటే ఆహ్, ఏదో ఒక ఫ్రీ వస్తుందనో, యూజర్ ఎవరైనా మీ ఫ్రెండ్ పంపించారు వాళ్ళకి ₹20 వస్తాయి, ₹30 వస్తాయనో, ఇలాంటి దాంట్లో వాళ్ళు ఇరుక్కొని పోయి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. ఈ మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందనంటే, వాళ్ళకి యాక్సెప్ట్ అని ఆ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు ఎనీ యాప్స్ మనం ఏపీకే ఫైల్ వాట్సాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మ్యామ్, ఎనీ నార్మల్ యాప్ అయినా ప్లే స్టోర్ నుంచి చేసుకున్నప్పుడు కూడా మనం కొన్ని యాప్స్‌కి దానికి అన్ని ఇర్రెలెవెంట్ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ అనే యాప్ ఉంది. దానికి గ్యాలరీ యాక్సెస్ కూడా ఇయ్యాల్సొస్తది.
లేకపోతే అది డౌన్లోడ్ అవ్వవు. హ్మ్. సో, అలా ఏమైపోతుందంటే ఈ ఫేక్ యాప్స్‌లో ఏమైపోతుందంటే నార్మల్‌గా ఏపీకే ఫైల్ నేనే మీకు పంపించాను. మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మీరు హలో, హలో అని పర్మిషన్ ఇచ్చేస్తారు. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీ డేటా, మీ కాంటాక్ట్స్ కొన్ని యాప్స్ ట్రాకర్ అప్లికేషన్స్ ఉంటాయి. మొబైల్ ఓకే. ట్రాకర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉన్నాయి. మీరు మీ ఫోన్ నాకు 5 మినిట్స్ ఇస్తే అది ఐఫోన్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ అవ్వచ్చు. మీ వాట్సాప్‌లో చాట్స్ ఎప్పటినుంచో ఒక 6 మంత్స్ ముందు నుంచి ఉన్న చాట్స్‌ని కూడా నేను రిట్రైవ్ చేయొచ్చు. ఓహ్! 6 మంత్స్ ముందు నుంచి యాప్స్ ఉన్నాయి కూడా రిట్రైవ్ చేయొచ్చు. ఒక అంత 5 టెక్నాలజీ. మినిట్స్ మీకిస్తే అన్నీ చెప్పేస్తారు. 5 మినిట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిపోయిన తర్వాత మీ కెమెరా కూడా ఆన్ అవ్వదు. హుహు. అయినా నా ఫోన్‌లో నుంచి మీ కెమెరాని ఆన్ చేసి చూపియగలుగుతాను. అదే నేనిప్పుడు అడగబోతున్నాను. యాహ్! చాలా మందికున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము టీవీ చూస్తుంటాం గదా! ట్రూ. సో, దాని ముందు మనం ఏదైనా విషయం గురించి మనం డిస్కస్ చేసుకుంటే, అవును. కొంతసేపటి తర్వాత ఆ టాపిక్ మీద యాడ్స్ ఒస్తుంటాయి. మరి అంటే మనం మనం లాస్ట్ టైమ్‌లో టీవీ చెప్పాం. చూస్తున్నామా? టీవీ మనల్ని చూస్తుందా? లేదు. మనల్ని వింటుంది. వింటుంది. ఎవరు? మన స్మార్ట్ ఫోన్. మన స్మార్ట్ ఫోన్ వింటుంది. మన స్మార్ట్ ఫోన్ వింటుంది. మరి టీవీ యాడ్స్ చూసేది కూడా ఉంది. ఓకే. టీవీలో కూడా మనం యూట్యూబ్ ఇట్లాంటివి చూసినప్పుడు అండ్ మన స్మార్ట్ ఫోన్ విన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్‌గా మనం ఫోన్‌లో మాట్లాడుకుంటాం. హ్మ్. షాహిదా గారు నాకు ఇట్లా ఒక ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పన్న వెంటనే ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా కూడా ఆటోమేటిక్‌గా ఏంటి మనకు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక అప్లికేషన్ నుంచి ఏదో ఒక విధంగా ఆ డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. డేటా హ్మ్. ఇప్పుడు దాంట్లో సెక్యూర్‌గా అంటే వెరీ రేర్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీవేర్ డేటా ఈస్ ఆల్రెడీ ప్రెజెంట్. ఓకే. చాలా సార్లు ఏంటి అంటే తెలియకుండా కొన్ని రిలవెంట్ మిస్టేక్స్ చేస్తారు పీపుల్. ఏంటి అంటే హుహు. అన్నిట్లలో సేమ్ ఈమెయిల్ ఐడీ, సేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు. అన్నిటికి జీమెయిల్‌తో డైరెక్ట్ లాగిన్ చేసేస్తారు. ఓకే. కొన్ని వెబ్‌సైట్స్‌లో ఇర్రెలెవెంట్ ఉన్న దాంట్లో హుహు. అంటే అప్పటి వరకు టెంపరరీ యూజ్ చేయడానికి ఉన్న దాంట్లో ఏం చేయాలంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో టెంపరరీ ఈమెయిల్స్ దొరుకుతాయి మనకి. ఓకే. టెంపరరీ ఈమెయిల్స్ దొరుకుతాయి. ఆహా! టెంపరరీ ఈమెయిల్స్‌లో మీకు టెంపరరీ ఈమెయిల్ వస్తుంది. ఆ రోజుకి మనం వాడుకొని వదిలేయొచ్చు. హుహు. టెంపరరీ ఈమెయిల్స్ దొరుకుతాయి. టెంపరరీ ఫోన్ నంబర్ దొరుకుతది. టెంపరరీ క్రెడిట్ కార్డ్స్ కూడా దొరుకుతాయి. సో, ఆన్‌లైన్‌లో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. హ్మ్. చాలా అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మొబైల్ యాప్ ఉంది కదా! మొబైల్ అవును. యాప్స్ ఏమైనా పర్మిషన్ ఇచ్చేస్తాం కదా! హుహు. పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందు రోహిత్ కేస్‌లో ఏం జరిగిందనంటే 2900 ఫోన్స్ మొత్తం ఫుల్లీ కాంప్రమైజ్ అయిపోయాయి. ఓకే. ఫుల్లీ కాంప్రమైజ్ అంటే వాళ్ళు మొత్తం అన్ని యాక్సెస్ ఇచ్చేసారు. హ్మ్. ఆ ఫోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఓహ్! సో, చిన్న అలో అనే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్స్ అన్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్. ఫోన్ ఆన్ చేయకుండా ఫోన్ వీడియో కూడా ఆన్ చేయగలుగుతారు. వాళ్ళు ఏమి యాక్టివిటీ చేస్తున్నారో చూడగలుగుతారు. వాళ్ళు మాట్లాడే కాల్స్ అన్ని వినగలుగుతారు. వాళ్ళ మెసేజ్ అన్ని చూడగలుగుతారు. వాళ్ళు ఏమేమి వాట్సాప్‌లో మెసేజ్ పంపించుకుంటున్నారు, టెలిగ్రామ్‌లో మెసేజ్ ఏం పంపించుకుంటున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో, స్నాప్‌చాట్‌లో ఎటువంటి ఓకే. మెసేజ్ వచ్చింది. మొత్తం ఏంటిదంటే ఒక ఫోన్ మీరు వాడుతున్నా కూడా వేరే వాళ్ళు మనల్ని 24/7 అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో, ఇలాంటి చాలా స్కామ్స్. ఇంకొకటి రీసెంట్‌గా ఏంటంటే మార్కెట్‌లో యాంటీ వైరస్ అప్డేట్ చేస్తాము అని చెప్పి కూడా స్కామ్ నడుస్తుంది. సో, ఇప్పుడు ఓకే. మీ మొబైల్‌లో వైరస్ వచ్చింది అని చెప్పి మీకో లింక్ పంపించి హ్మ్. ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళే. ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేసి పంపించి ఇది మీరు మీ దాంట్లో ఉన్న మాలిషియస్ ఇవన్నీ తీయకపోతే మీకు మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటది అదంతా చెప్పి మేము మీకు నార్టన్ ఇట్లాంటి వైరస్ ఇస్తాము, యాంటీ వైరస్ ఇస్తాము అని చెప్పి లింక్ పంపించి మేము కంపెనీ టీమ్ నుంచి చేస్తున్నాము అని చెప్పి ఎనీ డెస్క్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. సిస్టమ్‌లో అయితే నార్మల్‌గా ఫోన్‌లో వాళ్ళకి కూడా ఏంటిదంటే ఓటీపీస్ అవి ఇవి తీసుకుంటున్నారు. హ్మ్. ఇలా ఫేక్ లైసెన్స్ ఇచ్చి కూడా స్కామ్ చేస్తున్నారు.